హాయ్ ఫ్రెండ్స్, సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ స్వీటీని. ముఖ సౌందర్యం కోసం అందరూ చాలా శ్రద్ధ తీసుకుంటారు. ముడతలు పడడం, నల్ల మచ్చలు, రంధ్రాలు, జిడ్డు ముఖం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. షాపుల్లో దొరికే క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ వాడి చాలామంది తమ ముఖాన్ని పాడు చేసుకుంటారు. ఆ తర్వాత మొటిమలు రావడం, ముఖంలో నిగారింపు తగ్గుతుంది. ఇంటి చిట్కాలు ముఖం మెరవడానికి బెటర్ అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ సౌందర్యాన్ని పెంపొందించే కొన్ని ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. కలబంద నిమ్మరసం. కలబంద గుజ్జును కొద్దిపాటి నిమ్మరసాన్ని తీసుకొని పేస్ట్లా చేసి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. 20 మినిట్స్ పెట్టుకొని గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. జిడ్డు, మొటిమలు వంటి సమస్యలు తగ్గిపోతాయి. పాలు, పసుపు. పాలల్లో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నానబెట్టాలి. ఈ పాలను ఫ్రిడ్జ్లో ఉంచాలి. నానబెట్టిన దూది పింజలను రోజు ఒకటి తీసుకొని కమిలిపోయిన చర్మం పైన రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. పెరుగు, పసుపు. పెరుగు మరియు పసుపు కలిపి ముఖానికి అప్లై చేయండి. 15 మినిట్స్ తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి. ఇలా చేస్తే ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. పొటాటో జ్యూస్, నిమ్మరసం. 2 టేబుల్ స్పూన్స్ పొటాటో జ్యూస్ మరియు 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి. ఇలా చేస్తే కాంతివంతమైన చర్మం వస్తుంది. నిమ్మరసం, తులసాకులు. నిమ్మరసం, తులసాకుల రసాన్ని సమపాలల్లో ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత చల్లటి నీళ్ళతో కడుక్కోవాలి. ఇవి చర్మానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. బొప్పాయి, తేనె. బొప్పాయి సహజమైన సన్స్క్రీన్గా పనిచేస్తుంది. బొప్పాయి పేస్ట్ తీసుకొని ఇందులో తేనె కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. దీని వలన ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. బ్రూ, షుగర్, నిమ్మకాయ. 1 టేబుల్ స్పూన్ బ్రూ, 1 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ హాఫ్ నిమ్మకాయ కట్ చేసి ఆ కట్ చేసిన నిమ్మకాయని తీసుకొని చక్కెర, బ్రూ అద్దుకొని ఫేస్కి స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఒక అర్ధగంట తర్వాత చల్లనీళ్ళతో ఫేస్ క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. టమాటో షుగర్. ఫ్రెష్ టమాటో జ్యూస్ మరియు షుగర్ మీ ముఖాన్ని తెల్లగా చేయటంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. టమాటో మరియు షుగర్ బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని సమర్థవంతంగా తేలికపరుస్తాయి. కాబట్టి ఈ పదార్థాలతో మీ చర్మం మరింత మెరిసిపోతుంది. శనగపిండి, నిమ్మరసం. 3 స్పూన్ల శనగపిండి, నిమ్మరసం తీసుకొని మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి మాస్క్లా వేసుకోవాలి. ఒక అరగంట తర్వాత చల్లనీళ్ళతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయటం వలన మెరిసే ముఖం మన సొంతం అవుతుంది. బాదం పప్పు, పాలు. నానబెట్టిన బాదం పలుకులను పచ్చి పాలల్లో కలిపి పేస్టులా తయారు చేయాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజు గంట సేపు ఉంచుకోవాలి. రాత్రిపూట ముఖానికి అప్లై చేసి పడుకుంటే మంచిది. ముఖం యొక్క కాంతిని పెంచుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.